హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి గార్డెన్. ఈ రోజు మనము మాట్లాడుకునేది ఏంటంటే మైక్రోగ్రీన్స్ గురించి మాట్లాడుకుందామండి. 3 రకాలు మైక్రోగ్రీన్స్ కూడా 3 రకాలు వండించుకోవడము. అది ఏం లేదండి, అపార్ట్మెంట్ లో ఉన్న, రెంట్ లోకి ఉన్న, ఇల్లు లేదు జాగా లేదు అనకుండా ఇంట్లోనే పెంచుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది, మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగుంటున్నాయండి. మైక్రోగ్రీన్స్ అంటే బయట కూడా షాప్లలో దొరకదు, మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఫస్ట్ మనకి ఏంటంటే పెసర్లు, ఇవి మెంతులు ఇట్లాంటివి పెంచుకుంటే మనకు తొందరగా వస్తుంది, మళ్ళీ మనకు హ్యాపీ అవుతుంటది అన్నట్టు, మళ్ళీ పెంచుకోవాలనిపిస్తుంది అండి. ఇది క్లాత్ లో పెంచానండి, ఇది బట్టలో చూడండి, ఇది బట్ట, ఇది మనకు చూస్తుంటే కూడా చాలా సంతోషం అనిపిస్తుంది అండి. ఇదిగోండి బట్టలోనండి, ఇదంతా క్లాత్, పాత క్లాత్ అండి, పాత క్లాత్. అందులో ఇవి పెసర్లు వేసానండి. చూడండి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అండి, ఇట్లా చూస్తుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇది బట్టలోనండి. ఇదిగో ఇది కూడానండి, ఇది గోధుమలు కూడా క్లాత్ లోనేనండి. ఇదిగోండి చాలా ఈజీగా వస్తుందండి. గోధుమ గడ్డి కూడా ఇదిగోండి ఎట్లా వస్తుందో చూడండి. ఇదిగో చూడండి గడ్డి ఇట్లా ఏర్లంతా బట్టలకి వెళ్ళి ఇట్లా వస్తుందండి, ఇట్లా వస్తుంది. గోధుమ గడ్డి వల్ల చాలా ఐరన్ చాలా బాగుంటుందండి, రక్తం కూడా మంచిగా వస్తుంది. మనకు ఇది ఎక్కువ అనిపిస్తే ఇంట్లో తాగేటోళ్ళు ఇంకా కొంచెం టైం కావాలనుకున్నప్పుడు ఇట్లా కట్ చేసుకొని నీడగా ఆరబెట్టుకొని పొడి చేసుకోవాలండి. పొడి చేసుకొని పాలల్లో కలుపుకొని తాగితే చాలా ఐరన్ బాగుంటుంది, హిమోగ్లోబిన్ చాలా పెరుగుతుందండి. ఇది బట్టలోనండి, ఇవి పెట్టినాయి బట్టలు. ఇదండి మట్టిలోనండి. ఎంత ఈజీ చూడండి. ఒక షాప్ లో ఒక డబ్బా తీసుకొచ్చానండి, ఆ డబ్బాది పై కట్ చేసి బంతి చెట్టు పెట్టిన, ఈ చిన్న దాంట్లోనే కొంచెం మట్టిలోనే ఆవాలు వేసానండి. చూడండి ఎంత బాగుంది. మనము ఏడనో పెట్టాలని ఏం లేదండి, మన ఇంటికాడ టీవీ దగ్గర కూడా పెట్టుకోవచ్చు అండి, షోకేస్ లాగా పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. దీనికి ఒక పెయింట్ వేసి అట్లా వేస్తే మనకు ఫ్లవర్ వాజ్ లాగా కొడుతుంది, మనకు ఆకులు అవన్నీ వస్తుందండి. ఇదిగోండి ఇదంతా మట్టి అండి, మట్టిలో ఇల్లు కూడా ఏం ఖరాబ్ కాదండి. మీ కింద రంధ్రం కూడా కొట్టలేదు చూడండి, ఇదిగోండి రంధ్రం కూడా లేదు. ఇదిగోండి మనకు ఇట్లా పెద్ద ప్లేస్ ఉంటే ఇట్లా పెట్టుకోండి, మట్టిలో వేసేసుకుంటే ఇవి రోజు ఇంత తీసుకుంటే చాలా విటమిన్స్ ఉంటాయండి. ఇవి మట్టిలో అండి, ఇవేమో బట్టలో, ఇవి మట్టిలో. ఇది వాటర్లోనండి. ఇదిగోండి ఏం లేదండి, టిష్యూ పేపర్ వేసి పెంచడం. ఇది చూడండి, ఏడ పెట్టాలనేది ఏం లేదండి, ఇంటి నిండా పెట్టినా గ్రీన్ గా బాగుంటుంది, ఇల్లు కూడా బాగుంటుంది. ఇది చూడండి, ఇది వాటర్లోనండి, ఏం లేదు, చిన్న జల్లెడ ఇదిగో చూడండి, వాటర్లో పెట్టుకుంటే ఇది అయిపోతుంది. ఇదిగో మెంతులు అండి, ఏం లేకుండా ప్లేట్లో కూడా పెట్టొచ్చు అండి. ఇదిగోండి ప్లేట్లో ఇట్లా, ఇవన్నీ వాటర్లో, ఇవి మట్టిలో, ఇది బట్టలో. చూపించే విధానం చూపిస్తానండి. ఇదిగో ఇది కూడా వాటర్లోనేనండి. ఇది ఆవాకూర, ఆవాలదండి చూడండి, ఆవాలు. నేను మళ్ళీ మంచిగా చూపిమని అన్నారు కదండి, అట్లా అని చూపిస్తున్నా. ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే వాటర్లో చూపిస్తానండి. ఏం లేదండి, చాలా ఈజీ, అసలు ఎంత ఈజీ అంటే అంత ఈజీ. ఇది ఒక టిష్యూ పేపర్ తీసుకోవాలండి, టిష్యూ పేపర్ తీసుకొని ఇట్లా వేసుకోవాలండి. ఒక రంధ్రాలు ఉన్నది ఏదైనా సరే, జల్లెడ కానీ మీ ఇష్టం ఏదైనా, ఇది తీసుకోవాలండి. తీసుకొని ఇది కొంచెం మునిగేటట్టు ఇట్లా పెట్టుకోవాలండి. పెట్టుకొని ఈ పెసర్లు ఒక గుప్పెడు, నా కాన్సెప్ట్ అంతా గుప్పెడేనండి, ఎందులో కూడా గుప్పెడే వేస్తాను. ఇది ఒక గుప్పెడు అయితే రాత్రి నానబెట్టుకుంటే చాలా బాగుంటుందండి, కానీ నేను నానబెట్టలేదు. మీరు నానబెట్టుకుంటే ఇంకా మంచి తొందరగా వస్తాయి మొలకలు. ఈరోజు నేను నానబెట్టలేదండి, ఇంతేనండి. ఇది వేసేసి ఇది ఇట్లా వేసి సమపాలన చేసేయాలండి. వేసి కొంచెం వాటర్ చిలకరించి ఒక టిష్యూ పేపర్ కప్పాలండి. టిష్యూ కానీ క్లాత్ కానీ మీ ఇష్టం అండి, ఏదన్నా ఒకటి కప్పేసేయాలి. కప్పి ఇంట్లోనే పెట్టాలండి ఒక 2 డేస్ తర్వాత మనకు ఈ టిష్యూ పేపర్ తీసేసి బయట కొంచెం సెమీ ఎండలో ఇట్లా కొంచెం ఎండ కలిగేటట్టు అట్లా చూసి ఇట్లా బయట ఇట్లా పెట్టుకోవాలండి. అవే మొలకలు వస్తాయి. ఈ టిష్యూ పేపర్ తీసేసేయాలండి తర్వాత 2 రోజులు. ఈ టిష్యూ పేపర్ది వాటర్లోది అయిపోయిందండి. ఇప్పుడు క్లాత్లో చూపిస్తా చూడండి. ఏం లేదండి, ఈజీ. ఇది ఒక డబ్బా తీసుకోండి, మీ ఇష్టం వచ్చింది, ఇదే కావాలని ఏం లేదండి, మీ ఇష్టం వచ్చింది. ఇట్లా డబ్బా తీసుకోండి, ఒక పాతది ఏదైనా క్లాత్ ఇట్లా తీసుకోండి. దీంట్లో పరవండి, మంచిగా ఇట్లా పరిచేయండి. పరిచిన తర్వాత ఒక గుప్పెడు తీసుకోండి, మీరు నానబెట్టుకోండి. ఒక గుప్పెడు తీసుకొని ఇట్లా మంచిగా సమపాలంగా అనండి. ఇట్లా అనేసి కొంచెం వాటర్ జీలకర్రండి, వాటర్ ఇట్లా జీలకరించి పైన ఒక క్లాత్ వేయండి.
ఎందుకంటే గాలి రావద్దండి దీనికి. ఫస్ట్ ఇట్లా గాలి రాకుండా ఇట్లా బట్ట కప్పేసి ఒక 2 days, ఇవి కొంచెం లేట్ వస్తాయండి. ఇవి అవిసెలు అంటారు కదా, ఇవి కొంచెం లేట్ వస్తాయి. కొంచెం 3 రోజులు ఇట్లా పెట్టాలండి. లోపల గాలి ఆడకుండా లోపల చీకటి రూమ్లో ఇట్లా లోపల పెట్టేసుకోవాలండి. పెట్టిన తర్వాత 3 రోజులు అయినాక మొలకొస్తుందండి. మొలకొచ్చిన తర్వాత ఇట్లా తీసేసుకొని రోజు కొంచెం వాటర్ జీలకర్రియాలి అంతే. కొంచెం ఎక్కువ కూడా వద్దండి, ఎక్కువ కాకుండా మొలకలు వచ్చేటట్టు ఇట్లా జీలకర్ర ఇచ్చేసేయండి. అయితే ఇది ఇట్లా వచ్చేస్తుందండి మంచిగా. అవిసెలు ఎంత బాగా వస్తుందో. అవిసెలు చాలా కొలెస్ట్రాల్ తగ్గుతుందంట, మళ్ళీ వెయిట్ లాస్ కూడా అవుతారంట, విటమిన్స్ కూడా చాలా ఉంటాయండి. ఇది అవిసెలదండి. క్లాత్లో చూపించానండి. ఇది క్లాత్ది. మట్టిలోదండి. మట్టి ఏం లేదండి. ఇవి మనం షాప్లలో మట్టిలో మైక్రోగ్రీన్ చూపిస్తున్నానండి. ఏం లేదండి, మన షాప్లలో, మన కిరాణా షాప్లలో డబ్బాలు ఇస్తారు కదండి, ఇట్లాంటి చాక్లెట్ డబ్బాలు. ఇదండి ఫ్రీ డబ్బాలే. ఎవరైనా ఖాళీ కాగానే ఫ్రీగా ఇచ్చేస్తారండి ఆ డబ్బాలు. ఇది కట్ చేసి బంతి చెట్లు పెట్టుకున్నానండి. ఇది ఏం లేదండి, కొంచెం మట్టి, ఇట్లా మట్టి వేయాలండి. చిన్న మూత అండి అంతే, మూత. ఇది ఇట్లా వేసుకోవాలండి మంచిగా. ఇంతే మట్టి. ఇంత మట్టిలో ఒక గుప్పెడు పెసర్లు వేస్తున్నానండి నేను. ఇదిగోండి పెసర్లు వేసిన పైన ఈ మట్టి వేయండి. ఇవి 3 daysకి మొలకలు వచ్చేసాయండి పైకి. ఇదిగోండి 3 daysకి అంతే అండి. ఇది నీళ్ళు జీలకర్రియాలండి. నీళ్ళు జీలకరించి ఇది బయట పెట్టినా ఏం కాదండి, ఇంట్లోనే పెట్టాలని కూడా ఏం లేదు. మీకు ప్లేస్ ఉంటే బయట పెట్టండి. ఇవి మొలకలు వచ్చినాక మంచిగా టీవీ పైన కానీ ఎక్కడ షోకేస్ లాగా, ఇది ఇక్కడ కొంచెం పెయింట్ వేసుకోండి, మంచిగా షోకేస్ లాగా ఉంటుందండి. ఇవి మైక్రోగ్రీన్స్ చాలా చాలా మంచిదండి. విటమిన్స్ అన్నీ ఉంటాయి. నా వరలక్ష్మి గార్డెన్ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.